లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్సభ స్పీకర్ పదవి ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేశారు. అటు స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్సభ స్పీకర్ పదవి ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేశారు. అటు స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సురేష్ ను ఇండియా కూటమి బరిలో దింపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, 18వ లోక్సభ సంబంధించి ఇవాళ స్పీకర్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే ఆ ఎన్డీఏ తరఫున ఇప్పటికే ఇటు ఇండియా కూటమి సైతం కలిసి స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చెప్పేసి ఆ ఎన్డీఏ కూటమి నేతలు ఇండియా కూటమి కలిశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబట్టడంతో కొంత గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా స్పీకర్ ఎన్నికకు పోటీ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోలేదు. కానీ ఈసారి ఆ ట్విస్ట్ ఇచ్చారు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి కూడా మీరు డిప్యూటీ స్పీకర్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇండియా కూటమి నుంచి కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మేము పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడంతో ఇటు ట్విస్ట్ ఏర్పడింది. పోటీకి సిద్ధమని ఇప్పటికే విపక్ష కూటమికి సంబంధించి నేతలు చెప్పడంతో విపక్షాల తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి ఎంపీ కొడిక్కు సురేష్ నామినేషన్ వేసేందుకు స్పీకర్ గా దించేందుకు ఇండియా కూటమి సిద్ధం చేస్తుంది. ఈసారి తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చిన ఎన్నికలు ఈసారి ఇటు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య పోటీ మధ్య స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ గతంలో అంటే 17వ లోక్సభకు సంబంధించి స్పీకర్ గా వివరించిన ఓం బిర్లానే ఎన్డీఏ కూటమి మరోసారి కూడా స్పీకర్ గా నిలిచింది రంగంలోకి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడంతో దీనిపై ఇటు బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కె సురేష్ విమర్శించారు. మరోవైపు లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా మేము నిలబెట్టామని చెప్పేసి ఇండియా కూటమి తరఫున చేశారు. అయితే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇటు జేపీ నడ్డా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన నేతలను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారు ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ మేము అడుగుతున్నాం, మాకు అపోజిషన్ పార్టీలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా వాళ్ళు పట్టుబట్టడంతో చేసేదేం లేక ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సురేష్ కూడా లోక్సభ స్పీకర్ గా మేము నామినేషన్ దాఖలు చేస్తాం, కోర్టులో పెడతామని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి అవకాశం. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లడానిపై భద్రపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విపక్షాలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా మంది విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు సైతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ విపక్ష కూటమిలకు ఎందుకు డిప్యూటీ స్పీకర్ చేయాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సిందని పట్టుబట్టడంతో ఇటు స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం చేయలేకపోయినారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఓం బిర్లా ఏకగ్రీవం చేద్దామని చెప్పేసి ఇటు విపక్షాలను కలిసిన నేపథ్యంలో వారికి డిప్యూటీ స్పీకర్ ఇస్తేనే మేము అంగీకరిస్తామని చెప్పడంతో ఖచ్చితంగా ఎన్నిక అనివార్యం కానుంది. ఇప్పటికైతే ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇటు విపక్షాలకు సంబంధించి కూడా సురేష్ ను లోక్సభ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసేందుకు ఇండియా కూటమి సిద్ధం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆ పేరు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖచ్చితంగా గతంలో ఏదైతే ఏకగ్రీవంగా జరిగిన స్పీకర్ ఎన్నిక ఈసారి మాత్రం ఖచ్చితంగా పోటీకి ఇండియా కూటమి సై అనడంతో ఎన్నిక అనివార్యంగా ఉంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.